నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో వచ్చేటటువంటి మరో పర్వదినం కార్తీక అమావాస్య. శనివారం పొద్దున్న 10:30కి మొదలవుతోంది అమావాస్య, కార్తీక అమావాస్య. ఆదివారం 11:50 వరకు, మధ్యాహ్నం వరకు ఉంది కూడా హైదరాబాద్ ప్రాంతం వరకు అయితే. మరి ఈ అమావాస్యని శనివారం చేసుకోమంటారా, ఆదివారం చేసుకోమంటారా? ఇందుకే 2 రోజులు ఒకవేళ చేయాల్సి వస్తే ఏం చేయాలి? కార్తీక అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ప్రతి అమావాస్య కూడా ఖచ్చితంగా విశేషం. ఇక్కడ రోజును బట్టి, అంటే ఏ రోజు అమావాస్య వస్తుందో ఆ రోజుకు సంబంధించి కానీ, అంతకుముందు మనకు లాస్ట్ అమావాస్య రోజు అద్భుతమైనటువంటి పరిహారం కానీ. అయితే ఇక్కడ అమావాస్య అంటేనే కొంత నెగిటివ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు బలము కోల్పోయేటువంటి పరిస్థితి కనుక కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు, జాతకరీత్యా శని నీచంగా ఉన్నా లేదా చంద్రుడు బలంగా లేకున్నా కూడా, వాటి ఏదైనా జాతకంలో కొన్ని గ్రహాలు డౌన్ఫాల్ అయి ఉంటే మాత్రము ఈ అమావాస్య రోజు వీరికి కొంత శబ్దాలు కానీ, లైక్ గజ్జల సౌండ్స్ కానీ 100% వినిపిస్తాయి. ఈ ఎల్లమ్మ సంబంధిత ఇంట్లో ఎల్లమ్మ తల్లి కానీ, పోచమ్మ తల్లి ఉండేటువంటి ఇండ్లు ఉంటవి, కొన్ని వారు మన వారు పెట్టుకుంటారు ఇంట్లో. ఈ సందర్భాలలో ఈ అమావాస్య కానీ పౌర్ణమి రోజులలో కానీ వారికి చక్కగా కూడా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. కనుక వాస్తవానికి ఇప్పుడు ఈ శనివారము అమావాస్య రావడం ఎంతో విశేషం. అయితే ఇక్కడ మనకు సూర్యోదయానికి ఉండటం లేదు. శనివారం అయితే ఉండట్లేదు. కనుక అంటే సూర్యోదయానికి మనకు ఉండడం లేదు ఈ యొక్క అమావాస్య. మరి 10:30కు మొదలవుతుంది. 10:30కు మొదలయ్యేటువంటి యొక్క అమావాస్య మనకు అపరాహ్నం అంటే మధ్యాహ్నము సాయంకాలంలో ఉంటుంది. కనుక ఎవరైనా పెద్దలకు పిండ ప్రదానాలు కానీ, లేదా అంటే సుమారుగా ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో, ఈ యొక్క కృష్ణపక్షంలో, ఈ యొక్క పౌర్ణమి నుండి ఈ 15 డేస్ లోపు ఎవరైతే మరణించి ఉన్నారో, తిథులు మాకు తెలియదు, మర్చిపోయాము, కానీ పౌర్ణమి తర్వాతనైతే మరణించారు అంటారు కొందరు. ఈ సందర్భాలలో ఉండేటువంటి వారు ఈ అమావాస్య రోజు పిండ ప్రదానాలు కానీ, లేదా గంగా గోదావరి స్నానాలు ఆచరించి ఆ యొక్క గోదావరి తీరంలోనే పెద్దల యొక్క పేర్లను చెప్పుకొని బ్రాహ్మణులచే పిండ ప్రదానం చేయించడం వల్ల 100కు 100 రెట్లు కూడా ఆ యొక్క పితృదేవతలు ప్రీతి చెంది వీరికి అద్భుతమైనటువంటి కోరిక నెరవేరేటువంటి విధంగా ఉంటుంది. ఆశీర్వాదం. ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా కూడా ఫలించడం లేదు అని అనుకునేటువంటి వారికి పితృదేవతల యొక్క మోక్షము లేదు అనేటువంటి సందర్భంలో అంటే వారి యొక్క నివాసం బ్రహ్మలోకంలో చేరలేదు అంటే, ఇప్పుడు ఏమైనా సాహిత్య దానం కానీ ఏమైనా ఇచ్చే సందర్భాలలో వారి యొక్క తండ్రి గారు కానీ, వారి యొక్క తండ్రి గారు పితృ బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థే అని చెప్తాం. ఎందుకు సంకల్పం? బ్రహ్మలోక నివాసాన్ని చెందాలి ఎవరైతే మరణించినటువంటి ఆత్మ అనేటువంటిది. అలా మరణించకుండా వారి కోరికలు కావచ్చును, లేదా వారి యొక్క ఏదైనా ఇప్పుడు హార్ట్ అటాక్, యాక్సిడెంట్స్, వాస్తవానికి మనిషి యొక్క జీవితం ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఉంటుంది. వీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళడము, సడన్ స్ట్రోక్, అంటే సడన్గా డెడ్ అయినటువంటి వారికి సంబంధించి అటువంటి వారికి శాంతి అనేటువంటిది పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ విధంగా శాంతి పెట్టకుంటే ఈ ఆత్మలు అనేటువంటివి ఖచ్చితంగా కూడా బ్రహ్మలోకానికి కాక ఇటు యమలోకానికి వెళ్ళక మనకు ఈ యొక్క కలియుగంలోనే ఆత్మల రూపకంగా, లేదా మరొక శక్తి రూపకంగానో, లేదా ఇంకా మరొకటో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి వారు ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, గుర్తుంచుకోండి, మీ ఫ్రెండ్స్ అయినా మీరు పిండ ప్రదానం చేయొచ్చు వెళ్ళి, వినరా? కనుక
తప్పకుండా వెళ్ళి ఇటు మనకు ధర్మపురి ఉంది దగ్గరలో హైదరాబాద్ నుండి, లేదా మనకు మనకు ఇక్కడ విజయవాడ ఉంది, విజయవాడ, నల్గొండలో కూడా ఇలా ఏది దగ్గర అయితే కృష్ణ. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కూడా పిండ ప్రదానం చేసి వారి యొక్క పేర్లపై సాహిత్యాన్ని దానంగా ఇవ్వండి. చక్కగా ఆ యొక్క గోదావరి నదీ తీరం వద్ద కుదిరితే వస్త్రదానం చేయండి, కుదిరితే అన్నదానం చేయండి. ఇవేవీ లేవు మాకు తెలియదు అనుకుంటే అన్నదానము మాత్రం చేయండి ఈ అమావాస్య రోజు. ఇది కూడా యూజ్ఫుల్ అయ్యేటువంటి విధంగా విన్నరా, ఎవరికో లేని వారికి చక్కగా చూసుకొని ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకొని మీరు సుమారుగా ఒక 108 మందికని సంకల్పించుకోండి. మీరు ఇంట్లో సిద్ధం చేసుకోండి. ఒక 108 సాంబార్ రైస్ కావచ్చును, కట్ రైస్ కావచ్చును, పులిహోర కావచ్చును, ఏదైనా కావచ్చును, ఒక రైస్ రిలేటెడ్ ఐటమ్ను మీరు ప్రిపేర్ చేసి సుమారుగా ఒక 108 మందికి, ఎంతో ఖర్చు కాదు. 108 మందికి ఇప్పుడు ఈ దోషము ఆ దోషము అని చెప్పి వాస్తవానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. దేని దానికే ఉంటుంది, రిజల్ట్ ఉండదని కాదు. ఇది మనసు తృప్తి ఉంటుంది. ఇది అన్నదానం, ఇది చాలా మనస్తృప్తి ఉంటుంది. దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు. చంద్రుడు అద్భుతంగా రిజల్ట్ ఇస్తాడు. వృశ్చిక రాశిలో జరుగుతున్నటువంటి అమావాస్య కాబట్టి అందులో నీచబడతాడు చంద్రుడు. కనుక ఇప్పుడు చేయడం మంచి ఫలితం, 100% అద్భుతంగా ఫలితం ఉంటుంది. ఉన్నతం వైపుకు మీకు ఒక అడుగుకు శ్రీకారం ఇది. మీరు అన్నదానం చేసిన తర్వాత ఈ విధంగా ఒక బండి మీద చక్కగా ఒక మనిషిని పెట్టుకోండి. ఈ 108 లేదా 54 తీసుకోండి ప్యాకెట్స్. మనిషికి ఒక వాటర్ బాటిల్. మొన్న ఒక పిల్లవాడు ఉన్నాడు, సుధీర్ తన పేరు, మనకు తిరుపతిలో ఉంటాడు. గురువుగారు మీ అమావాస్య వీడియోలు అన్నీ కూడా ఫాలో అవుతాము, చాలా ఛానల్స్లో కానీ, అంటే మన రెడ్ టీవీ స్పెషల్గా కూడా చెప్తూ అన్నదానాన్ని చేయాలి అనేటువంటి సంకల్పం చాలా మట్టు కూడా మనం చెప్పి ఉన్నాం. అన్నదానము కానీ వస్త్రదానము కానీ ఈ విధమైనటువంటి దానాలు చేయాలని నాకు సంకల్పం కలిగి వారాహి సేవా సమితి అని చెప్పి తను పేరు కూడా పాపం పెట్టుకొని తను డొనేట్ చేస్తున్నాడు. విన్నారా, ఇదిగోండి వారాహి అమ్మ సేవా సమితి. విన్నారా, అంటే అది ఇంకా రెగ్యులర్ గా చేయాలి అని ఉద్దేశం. రెగ్యులర్ గా చేయాలి అంటే ఒక తనకెందుకు బాగా కనెక్ట్ అయిపోయా నేను. విన్నారా, చాలా మెసేజ్ కూడా చేస్తాడు పాపం పిల్లగాడు. అయితే ఈ విధంగా సరే ఎవరి స్తోమత వారిది, మీరు చెయ్యండి అని నేను చెప్పడం లేదు, బట్ సంకల్పించుకోండి. ఒక 11 మందికైనా కూడా. విన్నారా, మీరు నేను ఈ గుడికి వెళ్ళి ఇది చేయండి అది చేయండి అని చెప్పి చెప్పట్లేదు. ఈ అమావాస్య నుండి ఒక 11 అమావాస్యలు ఒక 11 మందికి రైస్ డొనేట్ చేయండి. చక్కగా అన్నము ఏది ఉంటుంది మీ ఇంట్లో చేసుకొని చక్కగా ప్యాక్ చేసి ఇచ్చేసే ప్రయత్నం చేయండి, లేదా వస్త్రదానం చేయండి. అయితే ఈసారి ఏమిటయ్యా అంటే సూర్యచంద్రుడు ప్రతిసారి కలుస్తారు, బట్ ఈసారి ఏమిటి అంటే అనురాధ నక్షత్రంలో ఉండడం వలన దీన్ని పద్మక యోగంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ యొక్క యోగము ఏర్పడేటువంటి సందర్భంలో ఎవరైతే దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారో, అందుకే చెప్తూ ఉన్నాను, అది 1 కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు నుండి ప్రయత్నం చేయండి. అది సజావుగా కూడా మిమ్మల్ని 11 మందికి సంకల్పించుకున్నారా, ఇది సుమారుగా ఒక 1000 మంది దాకా మిమ్మల్ని వెళుతుంది. అంతటి సంకల్పం మీకు యోగం ఇస్తుంది. యోగానికి ఉన్నటువంటి పవర్, యోగానికి ఉండేటువంటి పవర్. కనుక ఇప్పుడు అయ్యో 11 మందికి చేశానే, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎట్లా, మళ్ళీ 11 మంది చేయండి, ఇట్లా మీరు కంటిన్యూ ఉండండి. కమింగ్ సూన్లో 5 నుంచి 6 నెలలలో, నేను 11 నెలలని చెప్పాను, 5 నుంచి 6 నెలలలో మీ పరిస్థితి మారి మీరే 1000 మందికి డొనేట్ చేసేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. విన్నారా, కనుక అదొకటి చూసుకొని చేసుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే అమావాస్య అంటేనే ఎందరో భయపడుతూ ఉంటారు. కనుక ఇది శనివారం రోజు దానాది కార్యక్రమాలు చేసుకోండి. మరి ఆదివారం రోజు ఉదయం 10:30, 11:30 దాకా ఉంది. ఈ 11:30 లోపు మనకు ఇక్కడ ఏమిటి అంటే సూర్యోదయం తర్వాత సూర్యోదయంకు ఉంది కనుక రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపారాధన చేయండి. రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపారాధన చేసి కుదిరితే అమ్మవారి యొక్క దేవాలయం ముందు అమ్మవారు చూస్తూ ఉండేటువంటి విధంగా ఒక పసుపు రంగు క్లాత్ వేసి దాని మీద మేలిమి గంధం వేసి పసుపు కుంకుమ వేసి అదేవిధంగా ఒక 2 మట్టి ప్రమిదలు పెట్టి చక్కగా కూడా ఆవ నూనె పోసి అందులో ఆవ నూనె పోసి ఒక 3 వత్తులు వేసి దీపారాధన చేసి
ఏంటి ఆ క్లాత్ మీద పెట్టేసి క్లాత్ దీపారాధన మీద చేయొచ్చా? మేలిమి గంధం వేసి రెండు మెల్లిగా మట్టి అంటే ప్రమిదలు మంచి పెట్టి గంధం. రెండు మట్టి ప్రమిదలు పెట్టేసి ఉమ్. దానిపైన చక్కగా కూడా ఉమ్. మట్టి ప్రమిదల పైన ఆవ నూనె ఉమ్. 3 వత్తులు కలిపి వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసి నమస్కరించుకోండి. ఏవైతే పనులు అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, పదే పదే మీ పనులకు ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కానీ, విపరీతమైనటువంటి కష్టాలు ఏర్పడుతున్నాయి అనుకున్నటువంటి పరిస్థితి కానీ, ఈ దిక్కుతోచని పరిస్థితులలో దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి ఆరాధన ఈ అమావాస్య రోజు, ఎందుకంటే అనురాధ నక్షత్రం ఉంది కనుక మనకు రుణానికి రోగానికి కారకుడు కనుక మీరు ఈ విధమైనటువంటి పరిహారం చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కగా 2 రోజులు వస్తోంది కాబట్టి చక్కగా వినియోగించుకోవచ్చు ఈ 2 రోజుల్ని కూడా. రైట్, తర్వాత వచ్చేది మార్గశీర్ష మాసం, అవును. విష్ణుమూర్తికి ఇప్పుడు ఎంతో ప్రీతి. ఖచ్చితంగా అమావాస్య అంటే పెద్దలకు ప్రీతి, పితృదేవతలకు కనుక తప్పకుండా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం. వారి ఫోటోలు శుభ్రపరచుకోండి, దేవతార్చన చేసుకునేటువంటివి ఈ యొక్క అమావాస్య తర్వాత శుభ్రపరచుకోండి, ఇవన్నీ ఉంటవి, అవైతే గమనించుకోండి. రైట్ రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.